హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. సమ్మర్ వచ్చిందంటే ఒంట్లో వేడిని తగ్గించడానికి మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలానే ఈ పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో గూంద్ కటోరా లేదా ఆల్మండ్ గమ్ అని అంటారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఒంట్లో వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 5 నుంచి 6 గంటలు నానబెడితే ఇలా క్రష్డ్ ఐస్ లాగా వస్తుంది. దీంట్లో ఎక్కువ శాతం నీరు వేసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో సగ్గుబియ్యం వేసి ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు మీకు ఆప్షనల్ మాత్రమేనండి, కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒకసారి బాగా కడిగి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని ఇలా మరో ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీపి కోసం ఇక్కడ పటికి బెల్లం యూజ్ చేస్తున్నానండి. ఇది కూడా బాడీకి చలువ చేస్తుంది. పటికి బెల్లంలో 2 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 కప్పుల పాలల్లో 1 కప్పు నీళ్లు వేసుకొని పాలని మరగనివ్వాలి. ఇలా పాలు మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వాలి, లేకపోతే అడుగు అంటికిపోతుంది. సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత దీనిలో మనం నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించి మనం పౌడర్ చేసుకున్న పటికి బెల్లాన్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. పటికి బెల్లం పౌడర్ వేసిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ నెయ్యితో పాటే ఈ పాయసంలో వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పాయసం పూర్తిగా చల్లారిన తర్వాతే మనం నానబెట్టుకున్న కటోరాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. పాయసం చల్లారిన తర్వాత కటోరాని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేయండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ పాయసం చేసి పెట్టండి. టేస్ట్ నచ్చుతుంది, అలాగే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.